ఫ్యాక్షన్ న్యూస్. ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఏసీబీ. ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వాలని నివేదికలో ప్రస్తావించారు. ఫార్ములా ఈ కార్ రేస్లో భారీగా అవినీతి జరిగినట్టు తేల్చింది ఏసీబీ. ఈ కార్ రేసింగ్ కోసం స్పాన్సర్షిప్ ఇచ్చిన సంస్థ నుంచి ఈ ఫార్ములా ఆపరేషన్స్ సంస్థకు 44 కోట్లు చెల్లింపు జరిగాయని, దీనికి బదులుగా స్పాన్సర్షిప్ సంస్థ నుంచి 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ను బీఆర్ఎస్ తీసుకుందన్నారు. ఏసీబీ నుంచి చీఫ్ సెక్రటరీకి అందిన నివేదిక అందజేశారు. ఈ రిపోర్ట్ను పరిశీలన కోసం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు పంపనున్నారు సీఎస్. విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలించిన తర్వాత మళ్లీ సీఎస్కు చేరుతుంది. కేటీఆర్, అరవింద్ కుమార్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి కోరనున్నారు సీఎస్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నివేదికపై స్పందించారు కేటీఆర్. తనపై ఎన్ని కేసులైనా పెట్టుకోండని అన్నారు. లొట్టపీస్ కేసు అంటూ మరోసారి విమర్శించారు. కేసు మళ్ళా చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా, ఏసీబీ డీజీ గారు వస్తారా, ఇట్లే లైవ్ కెమెరాలు ఇట్లే పెట్టుండ్రి, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, నేను ఇక్కడనే ఉంటా కదలా. లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుండ్రి, దూద్ కా దూద్ పానీ కా పానీ. అదో లొట్టపీస్ కేసు మళ్ళా చెప్తున్నా, నేను ఇగో ఇక్కడనే నిల్చుంటా, కావాలంటే రేవంత్ రెడ్డి వస్తాడా,